శ్రీరామ ప్రసాదాన్ని అయోధ్యకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పంపించింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ నాగలక్ష్మి మాత దేవాలయం నుంచి అయోధ్య ధామానికి వెళ్లే ప్రసాద సామాగ్రి వాహనాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు దాతలు జెండా ఊపి ప్రారంభించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా దాతల సహాయంతో నిత్యం అన్నదానం చేసేందుకు 45 రోజుల పాటు నిత్యం 5,000 మందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి రామారావు తెలిపారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదానం చేసేందుకు కమిటీని కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతిరోజు అయోధ్యను సందర్శించే దాదాపు 5,000 మంది భక్తులకు రోజువారీ భోజనాన్ని అందజేస్తున్నారు. భాగ్యనగర్ నుండి దాదాపు 150 మంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు అయోధ్యకు వాలంటీర్లుగా వెళ్లనున్నారని తెలిపారు. అయోధ్యలో అయితే రామ మందిరం నిర్మాణం అవుతున్నదో దాని సందర్భంగా తీర్థక్షేత్ర కమిటీ వాళ్ళు మనల్ని పిలిచి అడగడం జరిగింది. ఈ 45 రోజులు ఇక్కడ వచ్చే భక్తుల కోసము ప్రసాదాన్ని వితరణ చేసేది కార్యక్రమం పెట్టినామని. సో అప్పుడు మన భాగ్యనగర్ నుండి ఈ సోదరులు మేమంతా కూడా ఆలోచించి మంచిది మన తరఫు నుండి పెడదామని 45 రోజులు ఉంటుంది. ఇది రోజు 5,000 మందికి. అంటే దీనికి వ్యవస్థలో వంట వాళ్ళు 35 మంది వెళ్తున్నారు ఇక్కడ హైదరాబాద్ నుండి. తర్వాత వడ్డన చేయడానికి మన బజరంగ్ కార్యకర్తలు 160 మంది వెళ్తున్నారు. సో వీళ్ళంతా కూడా 40 రోజులు అక్కడ ఉంటారు. ఇక్కడ మేము 11 మంది ఉన్నాము మెంబర్స్. వీళ్ళంతా కలిసి సమాజం నుండి తీసుకొని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చే ఈ 14 కానీ 15 తారీఖు జనవరి స్టార్ట్ అయ్యి 28 ఫిబ్రవరికి ఉంటుంది. దానికి కావాల్సిన వస్తు సామాగ్రి అంతా కూడా మన నగరం నుండే సేకరించడం జరిగింది. దానిలో అందరూ వచ్చిన తర్వాత మెంబర్లు కూడా తమ వంతు